మెగా హీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడపకు వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. ఇక సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్టుగా స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతోంది. ప్రస్తుతం మ్యూజిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఆయన 3 నెలల క్రితం రామ్ చరణ్ ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారట. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్ రెహమాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్ కు చరణ్ ని తీసుకొస్తాను అని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఒకవైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఆర్ రెహమాన్ ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని 3 నెలల ముందే చెప్పారు. వస్తాను అని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.